హలో అమిగో, నిన్న మనం పెట్టిండే వీడియోకి దాదాపు ఒక 5 మంది దాకా అయితే రియాక్ట్ అయ్యారు. సో నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఢిల్లీలో నుంచి మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే రియాక్ట్ అయ్యారు. సో మంచి రిప్లై అయితే ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నిన్న మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అనేది చెప్పాను. ఒక 3 దాకా అయితే కామెంట్ చేశారు. క్వాలిటీ చాలా బాగుంది బ్రో, అలాగే వాయిస్ కూడా చాలా బాగుంది అని. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను మెసేజ్ చేసిన వాళ్ళకి. సో మీరు కూడా చూస్తున్నారు కదా, సో మీకు నేను ఖచ్చితంగా ఏదైనా అడిగితే ఖచ్చితంగా రియాక్ట్ అయ్యేకైతే ట్రై చేయండి. సో మహా అంటే ఒక 1 మినిట్ పడుతుంది మీకు కామెంట్ పెట్టేకి. ఆ కామెంట్ ని బట్టి నేను వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే బైక్ ఇండస్ట్రీలోనే కావాసాకి వాళ్ళు చాలా పెద్ద పోటీ అయితే ఇచ్చారు మిగతా కంపెనీస్ కి. అసలు వీళ్ళు తయారు చేసిన బైక్ చూసి ఇలా కూడా తయారు చేయొచ్చారైతే నాకే అనిపించింది అనమాట. చాలా అంటే చాలా ఇన్నోవేటివ్ గా అయితే తయారు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు తయారు చేసిన బైక్ వచ్చేసి చక్రాలు ఉండవు, జంతువులకు ఉన్నట్లు కాళ్ళు అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా తెలుసుకునే ముందు ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే బైక్స్ గురించి కానీ కార్స్ గురించి కానీ ఏమైనా కొత్త విషయాలు వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే కొత్త కొత్త మాడిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా చాలా లేట్ అయిపోయింది, వీడియోలోకి వెళ్ళి మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఒక బైక్ అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే కావాసాకి వాళ్ళు కొత్తగా దీన్ని ఒక జంతువు లాగైతే తయారు చేశారనమాట. ఒక హార్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ బైక్ ని అయితే తయారు చేశారనమాట. చూడ్డానికి వాడడానికి అయితే చాలా కొత్తగా ఉంది. అసలు సూపర్ గా ఉందన్నమాట. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మిగతా కంపెనీస్ అయితే ఇంకా ఖచ్చితంగా కావాసాకితో ఇలాంటి బైక్ వస్తే గట్టి పోటీ ఇవ్వాల్సిందే ఉంటుంది. ఈ కావాసాకి కంపెనీ వాళ్ళు అయితే ఇది ఎలా పనిచేస్తుంది, ఎంత సీసీ, ఇవేమి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఇంకా. సో ఓన్లీ ఇది ఎలా లుక్ ఉంటుంది అయితే మన దీన్ని లాంచ్ చేసి అయితే చూపించారు. ఇది చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. అలాగే ఈ బైక్ గానీ నిజంగా వచ్చిందంటే, నిజంగా వచ్చింది కాదు, ఖచ్చితంగా తయారు చేసేసారు. ఎందుకంటే వీళ్ళు దీన్ని లైవ్ గానే లాంచ్ చేసి అయితే చూపించారు. ఎక్సలెంట్ గా ఉందన్నమాట. సో వీడియోలో చూపించినంత డీటెయిల్డ్ గా అయితే చూపించలేదు, కానీ జస్ట్ ఇది ఎలా ఉంటుంది అని మాత్రమే చూపించారు. సో మీకు పైన వీడియోలో కనబడుతుంది కదా ఇంతలా పనిచేస్తుందని. దీన్ని అయితే వీళ్ళు ఎటువంటిది అయితే చూపించలేదన్నమాట. అది జస్ట్ ఒక వీడియో మాత్రమే, ఒక 3D వీడియో లాంటిది. ఇది పనిచేసే వీడియో అయితే కాదు. సో త్వరలోనే దీన్ని ఇంకా డెవలప్ చేసి అందరి ముందుకు తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చే బైక్స్ అన్ని ఇలానే ఉంటాయని అయితే చెప్తున్నారు వీళ్ళైతే. నన్ను అడిగితే ఇలాంటి బైక్స్ చూడటానికి బాగానే ఉంటాయి, కానీ వాడడానికి అయితే అస్సలు పనికిరావని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సడన్ గా రోడ్ లో ఆగిపోయిందంటే, మామూలుగా చక్రాలు ఉండే బండిని అయితే మనం తోసుకుంటూ వెళ్ళిపోతాము. ఒకవేళ దీంట్లో ఆగిపోయిందంటే మనం ఎలా తీసుకువెళ్ళాలో కూడా మనకు తెలియదు. సో అలాగే చాలా ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు అనమాట. ఎందుకంటే ఇవి మోటార్స్ తో అయితే పనిచేస్తుంది అనమాట. టోటల్ మోటార్ తో అయితే పనిచేస్తుంది అనమాట. ఒక్క మోటార్ పోయినా కూడా మనం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మాక్సిమం ఇలాంటి బైక్స్ అయితే మిగతా కంపెనీస్ తీసుకొని వచ్చాకైతే ట్రై చెయ్యవు. ఒకవేళ ట్రై చేస్తే కావాసాకి పోటీ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేస్తాయి, కానీ రియల్ టైమ్ లో దీన్ని యూజ్ చేయడానికి అయితే అస్సలు ట్రై చేయండి. ఈ బైక్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేస్తారని కోరుకుంటూ బాయ్.